ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలక విషయాలు బయటపెట్టారు. విపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. నేతల ఫోన్లు ట్యాప్ చేస్తేనే ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు బయటపడినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో తేలింది. ట్యాపింగ్ కేసు విచారణలో రోజు కొత్త విషయాలు బయటపడడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అప్డేట్స్ ఏంటి? మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో చాలా వరకు కీలకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్కొక్క అంశాలు కూడా వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా ట్యాప్ చేశారనే విషయాలను రాధాకిషన్ రావు పూసగుచ్చినట్లుగా ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో వెల్లడైంది. ఏదైతే గత ప్రభుత్వం సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నట్టు సమాచారం అందింది. ఆ సమాచారం ప్రభాకర్ రావు నుంచి తనకు చేరింది. ఆ తర్వాత కూడా తాను డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావును ఈ వ్యవహారంను తేల్చేందుకు గాను మొత్తానికి ఆయనకు ఆ బాధ్యతను అప్పగించానని ఇటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పేర్కోవడం జరిగింది. అయితే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి టాస్క్ మేరకు మాత్రం అప్పుడున్నటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు మొత్తానికి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ మారుతున్న వ్యవహారంలో ఏదైతే ఫామ్ హౌస్లో జరిగినటువంటి తతంగం పైన కూడా మొత్తం ఆడియోకి సంబంధించిన వ్యవహారాలను ఈ పార్టీకి సంబంధించినటువంటి లోపల్ ఇంటర్నల్గా జరిగినటువంటి చర్చలకు సంబంధించిన విషయాన్నంతా కూడా ప్రణీత్ రావు రాధాకిషన్ రావుకి ఇవ్వడం, ఆ రాధాకిషన్ రావు ఆ తర్వాత మా ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు త్రూలో ఇటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కు ఆ ఆడియోలు అందాయి. ఆ ఆడియోలు అందిన తర్వాత మిగతాకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ మారుతున్న వ్యవహారాలపైన కూడా ప్రత్యేకించి ఒక స్పైక్ సంబంధించిన కెమెరాలను కూడా అమర్చి మొత్తం ఆ వ్యవహారాన్ని అంతా రికార్డు చేసేందుకు తాను ఢిల్లీ నుంచి అత్యాధునికమైనటువంటి పరికరాలను తీసుకురావడంలో తాను పాత్ర పోషించానంటూ కూడా ఇటు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా కూడా ఈ విషయాలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా మరో అంశం చూసినట్టయితే ఇందులో అప్పుడున్నటువంటి జాతీయ నాయకుడు అంటే బీజేపీ జాతీయ నాయకుడు అంటే ఏదైతే ఫామ్ హౌస్లో పార్టీకి సంబంధించినటువంటి మార్పులు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి మారుతున్న సమాచారంలో బీజేపీ జాతీయ నాయకుడు అయినటువంటి బిఎల్ సంతోష్ రావుకు సంబంధించినటువంటి ప్రమేయం ఉన్నందున ఆయనను కూడా అరెస్టు చేసి ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా మొత్తం కేసీఆర్ ఆదేశాల మేరకే తాము అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసేందుకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఆయన అరెస్టు జరగలేదు. తిరిగి రావడంతో కూడా అప్పుడు కేసీఆర్ చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే బిఎల్ సంతోష్ రావును అరెస్టు చేసినట్టయితే ఆ తర్వాత తమ కూతురైనటువంటి అంటే కవిత లిక్కర్ కేసులో ఉన్నందువలన మొత్తానికి ఈ కేసుకు సంబంధించి క్విడ్ ప్రోకో ద్వారా కూడా కవితను బయటపడేయొచ్చని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో బయటపడింది. మరొక సంబంధించినటువంటి అంశం ఏంటంటే తనకు ఏదైతే పదవీ విరమణకు సంబంధించినటువంటి పూర్తయినా కూడా యాక్సిలరీ ద్వారా కూడా పదవిని 2 సార్లు కూడా పొడిగించడంతో తాను ఆ కేసీఆర్కు కృతజ్ఞుడై ఉన్నాను కాబట్టి తాను మిగతాకు సంబంధించిన వ్యవహారాలను వెల్లడించలేనట్టు కూడా ఇటు రాధాకిషన్ రావు చెప్పడం మరొక ఎత్తైంది. మొత్తం ఈ ఎపిసోడ్ సంబంధించిన వ్యవహారం ఒక ఎత్తు అయితే అప్పుడంతా కూడా ఈ వ్యవహారాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సమాచారాన్ని అంతా కూడా సేకరించామంటూ మొత్తం ఈ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా వెల్లడవుతుంది. ఫామ్ హౌస్ సంబంధించిన ఎపిసోడ్ చూసినట్టయితే అప్పుడు కేసీఆర్ ఆదేశాలతో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు త్రూలో చూసినట్టయితే రాధాకిషన్ రావు నుంచి ప్రణీత్ రావు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను ప్రతిపక్ష సంబంధించిన పార్టీలపైన నిఘా పెట్టి ఆడియోలను సేకరించి ఆ తర్వాత నేరుగా కేసీఆర్ చేతిలోకి వెళ్ళడం, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆ ఆడియోకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా మొత్తం ప్రజలకు వెల్లడించడంతో కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా కేసీఆర్కి సంబంధించి కనుసన్నల్లోనే జరిగిందనే వాదనను కూడా ఇటు రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లో
వెల్లడి కావడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ మొత్తానికి ఆదేశాల మేరకే తామంతా పనిచేసినట్లుగాను ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు సంచలనమైనటువంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లుగా వెల్లడించాడు. అంతేకాకుండా కూడా చూసినట్టయితే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో మనం చూసినట్టయితే అప్పుడు అంటే ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిని కూడా దర్యాప్తు సంస్థలు పూర్తిగా తేల్చాల్సినటువంటి క్రమంలోనే నేరుగా కేసీఆర్ చేతిలోకే ఆ ఆడియో సంబంధించిన టేపులన్నీ కూడా వెళ్ళడం వెనుక మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ ఆదేశాలతోటే ఆ ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారాలను ట్యాపింగ్ చేయించి ఆ తర్వాత ఆ స్పైక్ సంబంధించిన కెమెరాలతోటి మొత్తం నిఘా పెట్టే వ్యవహారం అంతా కూడా ఒకదాని వెనుక ఒకటి మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా చేశారనేది కూడా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా వెల్లడైంది. ఆ తర్వాత ఈ కేసు మొత్తం చూసినట్టయితే తెలంగాణ నుంచి కూడా సిబిఐకి మారడం, ఆ తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి ఎపిసోడ్ సంబంధించిన వ్యవహారంలో ట్యాపింగ్ జరిగిందనడానికి మాత్రము ఖచ్చితంగా కేసీఆర్ అప్పుడు ఆడియోలకు సంబంధించి వీడియోలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మొత్తం తన చేతిలో ఉన్నాయని కూడా తేల్చి చెప్పాడు. ఏదైనా వ్యవహారం అంటే కుట్రకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి తన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం కానీ ఏదైనా జరిగితే దానికి సంబంధించిన వ్యవహారం, అందులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా దాగి ఉంటే అది దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఆ రోజులో చూసినట్టయితే గత హయాంలో ప్రభుత్వం పడిపోతుంది, మొత్తానికి ప్రభుత్వం సంబంధించినటువంటి కుట్రలో అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం అప్పుడు కుప్పకూలుతుందనే వ్యవహారంలో మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా తన చేతికి వచ్చాయని మాత్రం చెప్పడం, ఆ తర్వాత మొత్తానికి రాజ్యాంగ విరుద్ధంగా కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తిగా కేసీఆరే తన చేతిలోకి తీసుకోవడం వెనుక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. అయితే దండరాజ్, ఒకటి చాలా మంది లీడర్లు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు కంప్లైంట్ చేస్తున్నారు కదా, మరి ఏ స్థాయి వరకు ఈ ట్యాపింగ్ జరిగిందంటారు? ఎస్, అయితే మనం ఇక్కడ కొన్ని అంశాలను ప్రధానంగా పేర్కోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో అంటే బిఎల్ సంతోష్ రావును మొత్తానికి జాతీయ బీజేపీ నాయకుడు ఆయనను అరెస్ట్ చేస్తే తన కూతురు కవితను లిక్కర్ కేసు నుంచి బయటపడవచ్చు అనే అంశం మొత్తానికి కేసీఆర్ చెప్పినట్లుగా ఇక్కడ రాధాకిషన్ రావు ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనకిచ్చినటువంటి ఏదైతే పదవి విరమణ పొందిన తర్వాత కూడా 2 సార్లు తన పోస్ట్ను ఎక్స్టెన్షన్ చేయడంతో కూడా మొత్తానికి ఈ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా ఇంకా ఎక్కువ తాను చెప్పలేనని పేర్కోవడం రాధాకిషన్ రావు చెప్పడం. అంతేకాకుండా మొత్తం ఈ ఫామ్ హౌస్ సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతారనే వ్యవహారం అంతా కూడా ట్యాపింగ్ ద్వారానే తాము తెలుసుకున్నాము. ఆ తర్వాత స్పై ఆపరేషన్ చేసి ఆ విషయాలన్నింటిని కూడా కేసీఆర్కు చేరవేయడంలో ప్రధాన పాత్రను వహించామని ఇటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బయటపడుతున్నటువంటి విషయాలు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమానితంగా అంటే పార్టీకి ఇబ్బందిగా మారినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారిపైన కూడా నిఘా పెట్టి మొత్తానికి ఆడియోలను దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి అప్పుడున్న సుప్రీంకు తాము వెల్లడించామంటూ కూడా గతంలోని సంబంధించి ఏదైతే కన్ఫెషన్ ఇచ్చాడో ఆ కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా వెల్లడైంది. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నింటిని కూడా ఇరుకున పెడుతూ వారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఫోన్ ట్యాప్ చేసి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లన్నింటిని కూడా ట్యాపింగ్ చేశామని కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో బయటపడ్డటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మొత్తం మీద రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఇంకెన్ని సంబంధించినటువంటి విషయాలు వెలుగు చూస్తాయో కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు ఇంకా ఏ మలుపు తిరుగుతుందనేది కూడా చాలా వరకు ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.